హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే నేను ఇంట్లో నూడిల్స్ చేయబోతున్నాను. చూడండి ఏం నూడిల్స్ తీసుకున్నాను. క్యాప్సికమ్, క్యారెట్, క్యాబేజీ, ఆనియన్ అండి కట్ చేసి పెట్టుకోవాలి. నూడిల్స్ మసాలా తీసుకోవాలండి. చూడండి నూడిల్స్ అయితే హాఫ్ బాయిల్ చేస్తున్నాను. చూడండి వాటర్ హీట్ ఎక్కాక నూడిల్స్ వేసేసాను, బాయిల్ అవుతున్నాయి. చూడండి ఈ నూడిల్స్ అయితే మేము తీసుకున్నాము. చాలా టేస్టీగా వచ్చిందండి, బాగుంది. చూడండి హాఫ్ బాయిల్ చేసేయాలి. తర్వాత కొద్దిగా చల్లటి వాటర్లో వేయాలండి, కూల్ వాటర్లో వేయాలండి. తీసేసి చూడండి ఒక క్లాత్లో కొద్దిసేపు అలా వేసేసేయాలండి. అది బాగా డ్రై అయిపోతాయి మడతేసి పెట్టేస్తే క్లాత్. అంతేనండి, నూడిల్స్ పొడి పొడిగా వచ్చేస్తాయి. ఈ లోపలైతే మనము దీన్ని చెమ్మంతా ఆరిపోయేటట్టు చేయాలి. ఒక 5 మినిట్స్ ఇలా కానీ పెట్టామంటే ఉంటుంది. అలాగే వాటర్ అంతా వచ్చేస్తుంది, బయట క్లాత్కి వస్తుందండి. ప్యాన్ పెట్టుకోవాలి, కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. చూడండి వేసాను. కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిందా లేదా చూసానండి. ఆనియన్స్, క్యాప్సికము, క్యారెట్, క్యాబేజీ అన్నీ వేసి ఫ్రై చేయాలి. చేసిన తర్వాత చూడండి నూడిల్స్ అయితే బాగా డ్రై అయిపోయినాయి. నూడిల్స్ కూడా వేసేసుకోవాలి. దాంట్లో వేసేస్తున్నాను. టమాటో సాసు, చిల్లీ సాసు వేసుకోవాలండి. నా ఛానల్ కనుక నచ్చినట్లయితే, ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సాల్ట్ కొద్దిగా వేసుకోవాలి, మ్యాగీ మసాలా వేసుకోవాలి. అంతేనండి, రెడీ అయిపోయింది.